రైట్ ఇంకేం కనబడుతున్నాయి భద్రాచలంలో బూతు పురాణం అంట లాడ్జ్ రూముల్లో లవర్స్ రొమాన్స్ సీక్రెట్గా వీడియోలు తీసిన యాజమాన్యం అనంతరం డబ్బుల కోసం డిమాండ్ ఇవ్వకపోతే నెట్లో పెడతామని బెదిరింపులు భక్తుల ముసుగులో ప్రేమ జంటలకు గదులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రేమ జంట రామయ్య కొలువైన భద్రాచలం ఆలయంలో పరిసరాల్లో బూతు దందా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది భద్రాచలం పట్టణంలోని కొన్ని ప్రైవేట్ లాడ్జీలు హోటళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి భక్తుల ముసుగులో లవర్సు వివాహేతర సంబంధాలున్న జంటకు గదులు అద్దెకిస్తూ దందా నడిపిస్తున్నారు దీంతో ఆగక వారు గదిలో ప్రైవేట్గా ఉన్న వీడియోలను తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు ఓ జంట ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది చూడండి భద్రాచలం రాములవారి ఆలయం ఆ సరౌండింగ్లో ఆ భద్రాచలం ప్రాంతంలో కొన్ని ప్రైవేటు లాడ్జీలు రెచ్చిపోతున్నాయట పెళ్లిగాని జంటకు రూములు ఇవ్వడం అద్దెకు పెళ్లిగాని జంటకు రూములు అద్దెకి ఇచ్చినాక ఆ రూమ్లో ఆ జంట చేసేటువంటి శృంగార వీడియోలను తీసి వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసి అందిన కాడికి దోసుకుంటారట వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారట ఓ జంట ఒక అడుగు ముందుకేసి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే తీగలాగితే డొంక కదిలినట్టుగా ఈ భద్రాచలంలో ఉన్నటువంటి ప్రైవేటు ఏవైతే లాడ్జ్లు ఉంటాయో వాటి వ్యవహారం మొత్తం కూడా బయటపడదట ఇక్కడ ఒకసారి ఆలోచించండి పాయింట్ నెంబర్ 1 పెళ్లి కానీ అమ్మాయి అబ్బాయికి రూమ్ ఇవ్వడం ఆ లాడ్జీ ఓనర్ల తప్పు మొదటిది నెంబర్ 2 సరే మీరు రూమ్ ఇచ్చినాక అందులో సీసీ కెమెరాలు పెట్టో లేకపోతే ప్రైవేట్గా వాళ్ళ వీడియోలు తీయడమో రెండో తప్పు ఇక మూడో తప్పు తీసిన వీడియోలను మేము నెట్లో పెడతాం మీరు డబ్బులు ఇవ్వకపోతే అని బ్లాక్మెయిల్ చేయడం మూడో తప్పు ఇక్కడ 3 తప్పులు కూడా అక్కడ ప్రైవేటు లాడ్జ్లు ఎవరైతే యజమాన్యం ఉన్నదో ఆ యజమాన్యం తప్పు కనబడుతున్నది సో ఫస్ట్ ఈ లాడ్జ్ ఓనర్ అందరిని తీసుకుపోయి జైల్లో పెట్టాలి లేదంటే లాడ్జ్లకు పర్మిషన్లు ఒకవేళ కనుక ఇస్తే ఆ పర్మిషన్లు అన్నీ రద్దు చేయాలి ఇక ప్రేమ జంట వ్యవహారం అంటారా ఒకటి ఆ ప్రేమ జంట కొంత సిగ్గు శరం ఉండాలి మీరు కలుస్తున్నటువంటి ప్లేసు మీరు శృంగారం చేస్తున్నటువంటి ప్లేసు మీరు హద్దులు మీరుతున్న అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నటువంటి ప్లేసు మరి అది అనువైన ప్లేసా అనువైన ప్లేస్ కాదా అక్కడ భద్రాద్రి రాముల వారు ఉన్నారు పవిత్రమైనటువంటి స్థలం అది ఎంతోమంది భక్తులు వస్తుంటారు పోతుంటారు మరి పవిత్రమైనటువంటి ఆ పుణ్యక్షేత్రంలో మీరు అసాంఘిక కార్యకలాపాలు చేయడం అనేది మీకు ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఆ ప్రేమ జంటలు ఆలోచించుకోవాలి మీరు నిజంగానే అటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడాలనుకుంటే వేరే చోట్లు మస్తుంటాయి మీరు రాములవారి ఆ సన్నిధిలోకి రాములవారి భద్రాచలానికి పోవాల్సినటువంటి అవసరం లేదు పోయి మీరు అక్కడ హైందవ ధర్మాన్ని హిందూ భక్తులందరూ కూడా మీరు మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మీ వ్యవహార శైలి కనబడుతున్నది సో ఇంకోటి ఏంటంటే ఈ ప్రైవేట్ లాడ్జులు కూడా డబ్బుకు కక్కుర్తి పడకపోతే అక్కడ ప్రేమ జంటకు ఎందుకు వాళ్ళు రూమ్ ఇవ్వాలి భార్యాభర్తలకు ఒకటే రూమ్ ఇవ్వాలి భార్యాభర్తలు అయినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు చూసి వాళ్ళ మెల్లో తాలో లేకపోతే ఇంకోటో ఏదో ఒక సర్టిఫికేట్ చూసి మరి వాళ్ళకి అక్కడ భార్యాభర్తలకు ఒక రూమ్ ఇవ్వాలి వీళ్ళు ప్రేమ జంట అన్నప్పుడు ఇద్దరికి ప్రేమ జంటకు ఒకే రూమ్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి పంపించాలి కానీ వీళ్ళు డబ్బుల కోసం కక్కుర్తిపడి ఎవరు వస్తే వాళ్ళకు మరి రూములు ఇచ్చి మళ్ళీ ఆ రూమ్లో వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోలను తీసి దాన్ని బ్లాక్మెయిల్ చేసి సో ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రేమ జంటకు కూడా అరే ధర్మాన్ని కాపాడండి అబ్బా మీరు గటువంటి ఏదైతే పుణ్యక్షేత్రాలకు పోయి మీరు ఇటువంటి గలీజ్ పనులు చేయకండి దయచేసి సో ఇటువంటి గలీజ్ పనులు చేస్తే యువతకు ఉన్నటువంటి పేరంతా కూడా ఖరాబ్ అవుతుంది ఇక అమ్మాయి ఫిర్యాదుతోటి అసలు భాగవతం బయటపడదట సో ఇట్లా కొన్ని ఆ లొకేషన్లో గతంలో మనం ఇక్కడ యాదగిరి గుట్టలో కూడా సేమ్ ఇట్లనే రకాల దందా ఉండే వ్యభిచార టైప్లో ఉంటే ఎప్పుడైతే ఆ టెంపుల్ ఆలయాన్ని ఎప్పుడైతే అద్భుతంగా నిర్మించారో ఆ నిర్మాణం తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థనంతా కూడా తీసేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను తీసేసి ఇప్పుడు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేకుండా ఇవాళ యాదగిరి గుట్ట అద్భుతంగా మారేది సో యాదగిరి గుట్ట అద్భుతంగా మారుతున్న టైంలోనే మళ్ళీ భద్రాచలంలో కొత్త దందా కొంతమంది తెరలేపుతున్నట్ట యువకులు కావచ్చు లేకపోతే కొన్ని ప్రైవేట్ లాడ్జులు కావచ్చు సో దయచేసి పుణ్యక్షేత్రాల్లో ఇటువంటి పనులకు మాత్రం మీరు పాల్పడద్దు అటువంటి పుణ్యక్షేత్రాలు ఎవరైనా ఇటువంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది